హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ సాయన ఆట పాట మాట. ముందుగా నా వీడియో అయితే మీరు ఆ స్టార్టింగ్ నుండి చివరి వరకు చూడాలని చెప్పేసి మీ అందరికీ కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. ఈరోజు నేను చెప్పబోయే ముచ్చట ఈ బండపైనే. ఎస్, ఈ బండపైనే. అగో ఇదేంటి తెలంగాణ సాయన ఎన్నలేంది ఈ బండ కోసం చెప్తారటని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పింది నిజమే, మీరు విన్నది నిజమే. ఈ బండ మనకు కొండంత అండ, ఈ బండ మనకు గుండె నిండా అండ. ఈ బండ లేకుంటే మనకు బతుకుదేరు లేదు. ఈ బండనే మనకు జీవనాధారం. ఈ బండనే మనకు జీవనాధారం. ఈ బండ అన్నిట్లకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బండలో 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారు. 33 కోట్ల ముండ్లు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, అంగనింగాలు, ఆచారమంతులు అందరూ కూడా ఇందులో కొలువై ఉన్నారు. ఎస్, ఈ బండకు అన్ని మహిమలున్నాయి. ఈ బండ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా. ఈ బండని, ఈ రాతి బండల్ని రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలువదురా, నొదట రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలువదురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలువదురా, నొదట రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలువదురా. తెలుసుంటే చెట్టంతా నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవ నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలువదురా, నొదట రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలువదురా. అంటే చూడండి, ఈ బండలో కొలువై ఉన్నాడు భగవంతుడు. ఉదాహరణకు దేవుని గుడి కట్టాలంటే ఈ బండలే కావాలి. గతంలో తాతల నాడు కట్టినటువంటి గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, పెద్ద పెద్ద విగ్రహాలు కావచ్చు, పెద్ద పెద్ద సముద్రాలలో కట్టడాలు కావచ్చు, పెద్ద పురాతనమైనటువంటి కట్టడాలు ఉంటాయి కదా. అయితే అప్పటి కట్టిన పెద్ద పెద్ద బండల్ని మంచిగా స్మూత్గా కట్ చేసి బండ మీద బండ అతికిచ్చినట్టు డంగు సున్నంతో, సిమెంట్ లేకుండా అతికిచ్చి కడుదురు. అప్పటి చూస్తే అబ్బా ఇంత పెద్ద బండలు అంతా పైన దాకా ఈ బండతోనే ఇంత పెద్ద కట్టిరు, ఎట్లా కట్టిరు అందరు. కానీ ఇప్పటి వాళ్ళు అట్లా కట్టట్లు లేరు. కాబట్టి మరి బండలు అంత పెద్ద లేపుతారో లేపే వాళ్ళు ఎవరు లేరు కావచ్చు అనుకుంటా. అయితే ఇప్పుడు ఏ దేవుని గుడి కట్టినా భూమిల నుండి ట్రెండ్ మారింది కాబట్టి ఇప్పుడు మారిందంట. అప్పటి భూమిల నుండి మొత్తం టోటల్గా గుడి ఈ బండతోనే కడతారు. భూమిలో లోపల నుండి పైదాకా మొత్తం బండతోనే కడతారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి భూమిలో నుండి ఏమేస్తారు, సలాకతోని పిల్లలు ఇస్తారు. పిల్లలు ఇస్తే సలాక, ఇసుక, సిమెంటు, అందులో కంకర, మళ్ళీ అందులో ఈ బండ డస్ట్ పరంపరం అవుతుంది కదా, ఆ డస్ట్ కూడా కలిపి స్లాబ్ వేసేసి గుడి మీద విగ్రహాలు కడతారు. కంకర పోసి ఆ గుడికి దర్వాజా కూడా రాతి దర్వాజా కళాకారులతోని రాతి దర్వాజా పెట్టి దానికి కూడా కడప కూడా ఇదే బండ. మళ్ళా కడప అవతల మనం మెట్లుంటాయి కదా, ఇదే బండ. దిగిన తర్వాత కింద తొక్కుడు బండ కూడా ఇదే. మళ్ళీ గుడి లోపల దేవుని విగ్రహం కావాలి కదా, అది శంకరుడు కావచ్చు, బ్రహ్మదేవుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, పంచపాండవులు కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, అండ్ మల్లన్న కావచ్చు, 33 కోట్ల ముండ్లు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, అంగనింగాల, ఆచారమంతులు, ఏ దేవుళ్ళైనా కావచ్చు, పోషమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రౌతుతోనే విగ్రహాలు తయారు చేస్తారు. అయితే గుడి లోపల ఉదాహరణకు శంకరుడు అనుకుందాం, వేమనాడ రాజన్ అనుకుందాం. అయితే పెద్ద విగ్రహం తయారు చేసి లోపల పెడతారు. కళాకారులను పిలిపించి మంచిగా చేసి లోపల పెడతారు. పెట్టిన తర్వాత మొక్కుతారు. విగ్రహానికి కూడా ఇదే, గుడికి కూడా ఇదే, కంకరతోని కానీ దీంతోనే కట్టింది కూడా దీంతో. అయితే మళ్ళీ కడప దర్వాజా కూడా ఇదే, తొక్కుడు బండ కూడా ఇదే. గుడి పక్కకు ఏముంటుంది, నాగాన్ని ఉంటాడు. దేవుని గుళ్ళ అక్కడ నాగదేవత అని పెడతారు.
అయితే లోపల శంకరునికి మొక్కిన తర్వాత పూజ చేసినప్పుడు ఏం చేస్తారంటే శంకరుడు మమ్మల్ని కరుణించు, కొడుకుల బిడ్డలని మాకు పాడి పంట పసందుగా ఉండని, మాకు ఉద్యోగం రాని, మాకు చదువు మంచిగా రాని, మా కుటుంబం మంచిగా ఉండని, అరకత బరకత మంచిగా ఉండని మొక్కుతారు. మొక్కిన తర్వాత కడపకు మళ్ళా దేవుడి గుడిలోకి పోయేటప్పుడు తొక్కుడు బండ తొక్కి ఆ దర్వాజా రాతి కడపను మొక్కి లోపలికి పోతారు. దేవునికి మొక్కి పూజ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కడపను కూడా ఇట్లా మొక్కుతారు. ఇట్లా మొక్కి మళ్ళీ తొక్కుడు బండ తొక్కి బయటకు వెళ్ళిన తర్వాత పక్కకు నాగన్న విగ్రహం ఉంటుంది, దేవత నాగదేవతని, ఆడికి పోయి మొక్కుతారు. కొబ్బరికాయ కొట్టి, నాగన్న మా పాపాలన్నీ పారదోలు, మా కొడుకులను బిడ్డలని ఇయ్యో, పాడి పంట పసందుగా ఉండని, మమ్మల్ని కూడా మంచిగా చూసుకో, ఎప్పటికీ నీ పూజ చేస్తాము అని చెప్పేసి పాపాలు పారదోలమని చెప్పేసి మొక్కుతారు అన్నట్టు. మేము అక్కడిక్కడ తిరుగుతాం, ఎక్కడ కూడా నాగంబాము కానీ ఏ పురుగు బుషి కానీ మాకు కనిపించదు అని చెప్పేసి మొక్కుతుంటారు. అయితే అప్పుడు నాగానికి మొక్కుతుంటారు. ఆ నాగాన్ని అనుకుంటాట, అరే ఇక్కడ ఏమన్నా మొక్కుతారు, అక్కడ ఏమన్నా చంపుతారు అంటే బయట ఇదే పబ్లిక్ ఏదైనా పాము కనిపించింది అనుకో, అగో పామురా అంటే ఆ సమయంలో అన్నం తింటాడు అయినా తినే గిన్నెను బందుకు నూకేసి తినే కథం అంటే పల్లెం బందుకు నూకేసి పోయి కట్టె పట్టుకొని పోయి పాముని చంపేస్తారు. అది నాగంపాము కావచ్చు, ఏ పాము అయినా కావచ్చు, విషపురుగని. తర్వాత అదే సమయానికి పెన్లాంతో గొడవ పెట్టుకుంటాడు అయినా సరే, పెన్లాము లొల్లిడిసబెట్టి గొడవ ఇడిసబెట్టి పామురో అనే వరకల్లా అంతా లొల్లిని బందుకు పెట్టేసి కట్టె పట్టుకొని పోయి ఆ పాముని చంపేస్తారు. అది ఏ పాము అయినా కావచ్చు, నాగంపాము కావచ్చు, ఇతర పాములు ఏదైనా కావచ్చు. అంటే అప్పుడు నాగానికి మొక్కితే నాగన అంటారట, ఆడనన్ను చంపుడెందుకు ఈడనన్ను మొక్కుడెందుకు, ఆడనన్ను చంపుడెందుకు ఈడనన్ను మొక్కుడెందుకు అంటారట నాగన్న. మళ్ళా విగ్రహంకు మొక్కేటప్పుడు గుడి లోపల ఆడదొక్కుడెందుకు ఈడ మొక్కుడెందుకు, ఆడదొక్కుడెందుకు ఈడ మొక్కుడెందుకు, ఈడదొక్కుడెందుకు ఆడ మొక్కుడెందుకు అంటే తొక్కుడు బండను తొక్కిపోతారు కదా, తొక్కుడు బండ అంటదట. ఈడదొక్కుడెందుకు ఆడ మొక్కుడెందుకు అని. అంటే ఈ బండ అన్ని రకాలుగా గుడికి కట్టుకుంటున్నాం, వాడుకుంటున్నాం. పెద్ద పెద్ద సముద్రాలలో కూడా కట్టడానికి ఇదే కంకర కావచ్చు, పెద్ద కంకర, చిన్న కంకర, ఇంకా చిన్న కంకర పరంపరం చేసి అన్నిటికీ వాడుకుంటాం. స్లాప్లు వేసుకుంటాం. దేవుని గుళ్ళకు కానీ, వాగుల మీకెళ్ళి వంతెనలు రోడ్లు పోయడానికి కానీ అట్లా వేస్తాము. తర్వాత ఇల్లు కూడా కట్టుకోవడానికి కూడా ఇదే గోడలకు కూడా భూమిల నుంచి పునాది తీసి కట్టినా పెద్ద పెద్ద రౌతులతో మంచిగా కట్ చేసి పునాది నుంచి మొదలుకొని పైదాకా కడతాం. ఇట్లా స్లాబ్కు పిలేళ్ళు ఇచ్చిన ఇసుక, సిమెంటు, కంకర, సలాకతో పైదాకా స్లాబ్ వేసుకొని ఇంటి లోపల ఉంటాం. అంటే ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ బండతో కదా. ఈ బండ ఎంత పనిచేస్తుంది, ఈ బండ కింద నీరు ఉంటుంది, ఆ నీళ్ళతో మనం బతుకుతున్నాం. ఈ బండలనే అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు. ఇందుగలడందు లేడన్న సందేహం ఎందుకు, ఎందెందు చూసినా అందందు నేనున్నా. ఇందుగలడందు లేడన్న సందేహం ఎందుకు, ఎందెందు వెతికినా అందందు నేనున్నా అని దేవతలు అంటున్నాడు. భూమిలో ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు, గాలిలో ఉన్నారు, నీరులో ఉన్నారు, సూర్యునిలో ఉన్నారు, చంద్రుల్లో ఉన్నారు, బండలో ఉన్నారు కదా. పెద్ద పెద్ద సముద్రాలకు కావచ్చు, వంతెనలు కావచ్చు, సముద్రాలు కట్టడం కావచ్చు, అండ్ చెరువు కట్టడానికి కావచ్చు, తెట్టె కూడా కట్టడానికి కావచ్చు, ప్రతిదానికి అన్నిటికీ బండను వాడుకుంటాం. మనం ఉండడానికి కూడా పెంకుటిల్లు అయినా పునాది నింపుకొని పునాది నుంచి రౌతు కట్టకంతో కట్టుకొని ఉంటాం. స్లాబ్ పోసుకున్న కంకర రూపంలో కంకరను వాడుకుంటాం. ఇసుక, సిమెంటు, కంకర పోస్తాం. సన్నం పరంపరం డస్ట్ స్లాబ్ పోసుకొనైనా ఉంటాం. అంటే ఈ బండతోని అన్నీ కట్టుకుంటాం మనం. ఈ బండతోనే అన్ని లాభాలు ఉన్నాయి. ఈ బండ లేకుంటే మనకు బతుకుదెరువు లేదు. అన్నిటికీ టోటల్గా చెప్పాలంటే మొత్తం బండనే. ఇప్పుడు పంట పండే భూములు కానీ, ఇల్లు కట్టుకునే భూములలో కానీ ఈ బండలు ఉన్నాయి అనుకో, ఏమంటారు కొనేవాళ్ళు, అన్ని బండలే ఉన్నాయి, నువ్వు ధర బాగా చెప్తున్నావేమే అని చెప్పేసి అంటారు. కానీ బండ అని చీప తీసేయకండి కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకునే ప్లాట్ కాడ నీది గీడికలు గీటు, నీది గీడికలు గీట అని కూడా కొన్ని గొడవలు జరిగినవి ఉంటాయి. పెద్ద మనుషుల సమక్షంలో ఆ రాళ్ళు వాతిస్తారు. పెద్ద మనుషుల సమక్షంలో ఇగో నీ పంట పొలం గీడికలు గీటే ఒడ్డు జరగద్దని చెప్పేసి ఇగో ఇటువంటి రాళ్ళు వాతిస్తారు పెద్ద మనుషుల సమక్షంలో.
ఎవరెడు జరగద్దని చెప్పేసి దానికి కూడా ఇదే పని చేస్తుంది. పంట భూముల కాడైనా ఎవరు జరగద్దని చెప్పేసి ఇదే ప్లాట్లకు ఫినిషింగ్ వేసుకున్నా, ఇంటికాడ వేసుకున్నా, పంట చేనులకు వేసుకున్నా పెద్ద కొడతారు. ఏంటి ఆ రాళ్ళు, ఆ కడీలు అంటారు పెద్దగా, ఆ తిరుగులో వాతుకునే దానికి ఫినిషింగ్ వేసుకుంటారు అన్నమాట. దానికి కూడా ఇదే అన్నమాట, ఈ బండనే వాడతారన్నమాట కదా. చూడు ఇన్ని రకాలుగా మనకు బండ ఉపయోగపడుతుంది. అంటే పెద్ద పెద్ద బండలను వాడుకోవచ్చు, చిన్న అయినా వాడుకోవచ్చు. ఎట్టు వెట్టు బండలేంది ఏది కట్టరాదు. దేవుని గుళ్ళు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, చేనుకాడ అద్దులు కావచ్చు, అడవిలో చూపించే అద్దులు కూడా ఈ బండలే. మనము ఉండే ఇల్లు కూడా ఈ బండతోనే. రౌత్ కట్టకం కట్టుకుంటే భూమిలో నుంచి పునాది లేపుకొని అట్లా కట్టుకుంటాం. స్లాబ్ వేసుకుంటే పిల్లలు తెచ్చుకున్న కంకర, సిమెంట్, ఇసుక పరంపరం చేసిన బండనే స్లాబ్ వేసుకున్నా కదా. ప్రతిదానికి కూడా ఈ బండ ఉంటే కూడా నీళ్ళు ఉంటాయి. అర్థమైందా? ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ఈ బండలో 33 కోట్ల ముళ్ళు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, అంగరింగాలు, ఆచారమంతులు అందరూ కూడా కొలువై ఉన్నారు. ఈ బండని మనం నమ్ముకోవాలి, మొక్కుకోవాలి. అర్థమైందా? ఎన్ని లాభాలు ఉన్నాయి ఈ బండలో. కాబట్టి అర్థం చేసుకోండి మీరందరూ కూడా. ఈ బండ లేకుంటే మనకు బతుకు తెరువు లేదు. ఈ బండలనే దేవతలు కొలువై ఉన్నారు అన్నట్టు. అర్థమైందా? ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూసి లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి అని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కళాభివందనాలు తెలియపరుస్తున్నాను.